కూర్చుంది రాములవారు కూర్చున్న పీట చైర్లాగా ఇక్కడండి వాటర్ వల్ల మునిగిపోయింది. అక్కడ ఆ దండేసిన కాడ కూర్చుంటారండి సింహాసనం. ఈ నల్లటిసారిగా శ్రీరామచంద్రమూర్తి వారు నడుముకు చుట్టారు భుజాలకు వేసుకుని ఉత్తరీయం ఆ చివరి దాక్కుంటుంది. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి. ఆ చివరికి వెళ్తే 5 రంగులతో 20 గజాలు ఉంటుంది అమ్మవారి చీర. ఇక్కడ వాళ్ళు ఆడుకున్నది వామన గుంటలు. సీతారాముల వారి కాలక్షేపంగా ఆడుకున్న 14 గుంటల్లో 10 గుంటలు ఒక సాధువు పగలగొట్టగా అక్కడెక్కడే నెత్తురుగెత్తుకొని చనిపోయాడు. అప్పటి నుంచి ఎవరిని ఈ గుర్తులు తొక్కనివ్వరు. అది స్వామివారి కూర్చున్న రాతి సింహాసనం. కింద నదిలో స్వామివారి పాదాలు ఉంటాయి. 5 రోజులు అమ్మవారు ఈ నదిలో స్నానం పూర్తయిన తర్వాత లక్ష్మణ స్వామివారు 70 అడుగుల కొండకి బాణం వేస్తే ఆ కొండ 2గా చీరుకొని పసుపుగా మారిన కొండ రాయినే తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తే అవి ఆ చెట్టు కింద కూర్చొని రంగరించుకొని పూజ చేసుకునేవారు అమ్మవారు. ఆ రాయి పుట్టే చెట్టు పేరు చెట్టు పేరు ఇదా? ఇది మధ్య చెట్టు అంటే మధ్య చెట్టు. అమ్మవారు వాడుకున్న పసుపు రాళ్ళు అక్కడ ఇస్తారు. ఒక రాయించే పసుపు ఒక రాయించే కుంకుమ వస్తుంది. ఈ అడవిలో తిరిగే శూర్పణఖ రాక్షస ముక్కు చివరికి వచ్చిన ప్రదేశం రాళ్ళగుట్ట. అవి వాళ్ళందరూ పాటలో చెల్తున్నారు కదా, అక్కడి నుంచి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఎడమ చెట్లు 3 రాళ్ళతో కొడతారు. సీతారాముల వరకు వచ్చిన కష్టాలు మాకు మా కుటుంబానికి కాకూడదు. ముట్టుకోవాలా? ఇవి అలనాటి త్రేతాయుగం నాటి పవిత్రమైన గుర్తులు. అక్కడ కట్ చేయండి. ఇక్కడ కట్ చేస్తేనే ఈ రాతి మీద తిక్క అర్హత పొందుతుంది. కట్ చేసి దండం పెట్టుకోండి. ఇక్కడ అమ్మవారిది స్వామి ముక్కుచోలు వచ్చిన ప్రదేశం ఇది. దీన్ని రావణ గుట్ట, లక్ష్మణ గుట్ట, శూర్పణ గుట్ట అని పిలుస్తారు. తన కన్నగా బాడిన ప్రదేశం అయితే శూర్పణఖలా రూపం మార్చుకున్న ప్రదేశం ఇది. మాయలేడిగా